అఖిలాండేశ్వరి ఆంటీ ఆంటీ అఖిలాండేశ్వరి ఆంటీ 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 ఏం జరిగిందో నాకు తెలుసు, అమ్మకు తెలియకూడదు ప్లీజ్. నువ్వు జస్ట్ వినే ఉంటావు దేవా, బట్ మేము కళ్ళతో చూసాం. అర్థం చేసుకో ఐశ్వర్య, వాడు కావాలని గేమ్ ప్లే చేస్తున్నాడు. 2 days లో ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇంకో లేడీతో ఎంగేజ్ అయితే ఛీ, ఆ లేడీ కూడా మా హోటల్లో పనిచేసే హౌస్ కీపర్. 10,000 తీసుకునే పని మనిషి మా అందరి ముందు, స్టాఫ్ ముందు ఓవర్గా రొమాన్స్ చేశాడు. అయ్యో, మళ్ళీ సినిబాబు గారు తప్పు చేసినట్టున్నారు. ఈ విషయం అమ్మకు తెలిస్తే మైండ్ చంపేస్తుంది ఆంటీ. ప్లీజ్ ప్లీజ్ లీవ్ ఇట్ ఆంటీ. మనసు చంపుకొని మేమెలా ఉంటాం దేవా? నా కూతురు భవిష్యత్తు ఏం కావాలి? నేను ప్రామిస్ చేస్తున్నాను ఆంటీ, మై లైఫ్ని నేను సరిదిద్దుతాను. వాడెందుకు ఇలా చేస్తున్నాడో నాకు తెలుసు. ఈ ఒక్కరోజు నాకు టైం ఇవ్వండి. రేపు మళ్ళీ మామూలే. లక్కీగా ఇంకా పెళ్లి కాలేదని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే బాయ్. నీ నోటి వెంట ఆ మాట రాకూడదు ఐశ్వర్య, రాదని కూడా నాకు తెలుసు. ఇలా అంటున్నావంటే నువ్వెంత హర్ట్ అయి ఉంటావో అర్థం చేసుకోగలను. మాకు కూడా మహి అంటే ఏంటో పూర్తిగా అర్థమైంది దేవా. నో మోర్ డిస్కషన్స్. ఈ రోజుతో మీకు మాకు ఎలాంటి రిలేషన్స్ వద్దు. ఐశ్వర్య ఆంటీ, మీరెవరు మహి గురించి ఆలోచించకండి. అమ్మ గురించి, ఈ ఇంటి పరువు గురించి ఒక్కసారి ఆలోచించండి. ఒక్క అవకాశం. మైండ్ నేను మారుస్తాను. వాడు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి విషయాలు లేకుండా నేను చూస్తాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నా లైఫ్లో నేను ఎవరిని రిక్వెస్ట్ చేసుకోలేదండి. నా మీద ఏమాత్రం రెస్పెక్ట్ ఉందా? ఈ విషయాన్ని మీరు ఇంతటితో మర్చిపోండి. పెద్ద బాబు, ఆంటీతో చెప్దాం. ఇప్పుడు ఐశ్వర్యమ్మ గారు మొత్తం చెప్పేస్తే అమ్మగారు ఏం చేస్తారు? ఏంటి ఇక్కడే నిలబడి మాట్లాడుతున్నారు? దేవ్, ఏదో చెప్తున్నట్టునా? మీతో చెప్పాల్సినవి చాలా ఉన్నాయి ఆంటీ. హాయ్. Hi everybody. Hi mom. Hi dad. Hi bro. Hi Aishwarya. ఇద్దరు మొహాలు మాడిపోతున్నాయి. చూస్తుంటే ఇప్పుడు వచ్చినట్టున్నారు. ఓకే, యూ క్యారీ ఆన్ మామ్. ఐఎమ్ సో టైర్డ్ బ్రో.
ఫ్రెష్ అప్ అయి వస్తాను. జస్ట్ 2 minutes. అమ్మయ్యా, అక్కడ హోటల్లో స్విచ్ చేస్తే ఇక్కడ పేలింది. తొక్కలో పెళ్ళి పెటాకులు అయిపోయింది. తరడం పం తరడం పం తరడం పం. వీడి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో వీడికన్నా మాకే కాదు, సృష్టించిన బ్రహ్మదేవుడు కూడా తెలీదు. మీకు మహి గురించి చాలా విషయాలు తెలియవు అంకుల్. ఈవినింగ్ వస్తా అన్నారు, ఇప్పుడొచ్చారేమిటి పావని? మహి ఐశ్వర్యాల నిశ్చితార్థం గురించి మాట్లాడాలి. అది మా కజిన్ ఒకరు ఐశ్వర్యం చూస్తానన్నారు. చాలా ఏజ్డ్ పర్సన్. ఎంగేజ్మెంట్కి రాలేకపోవచ్చంటే అమ్మాయిని తీసుకువెళ్లి ఆశీర్వచనం తీసుకున్నాం. ఓ, చాలా సంతోషం. పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు ఇప్పుడు పిల్లలకు ఉండాలి. బై ద వే, రేపు మనందరం హోమ్ మినిస్టర్ గారింటికి వెళ్తున్నాం. హోమ్ మినిస్టర్ ఇంటికా? హోమ్ మినిస్టర్ మిసెస్ సునంద, అఖిల చైల్డ్హుడ్ ఫ్రెండ్. అందరం వెళ్ళి ఎంగేజ్మెంట్ కార్డు ఇస్తున్నాం. అలాగే, తప్పకుండా వస్తాం అన్నయ్య గారు. ఓకే అమ్మా. రండి పావని, కమ్ యా, పదండి. కమ్. సడన్ గా ఊడిపడితే సెన్సేషనల్ న్యూస్ తో వచ్చారనుకున్నాను. మ్యాటర్ ఏం లేదన్నమాట. పిన్ని, ఏంటా మాటలు? హా, వెళ్ళిపోమనేగా వెళ్తున్నాను బాబు. ఇప్పుడు మమ్మీ మేనేజ్ చేసిందని రిలీఫ్గా ఫీల్ అవ్వకు మిస్టర్ దేవా. ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారి పెద్ద కొడుకు ఘట్టమనేని దేవేంద్ర మాచినేని ఫ్యామిలీని రిక్వెస్ట్ చేసినందుకు మేమిచ్చిన లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. మహిని మార్చుకున్నావా సరే, లేదంటే పెళ్లి కూతురి ప్లేస్లో ఐశ్వర్యం మారిపోతుంది. మైండ్ ఇట్. మహి నుండి ఇంకెటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూస్తాను. మీ ఇద్దరు పెళ్లి నేను చేస్తాను. ఐ ప్రామిస్ యూ ఐశ్వర్య. మత్తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే, కుర్రాళ్ళే మంచాన పడ్డారే. వాట్సాప్ బ్రో, ఐశ్వర్య వాళ్ళు వెళ్ళిపోయారా? ఆంటీ ఏమంటున్నారు? ఫాదరా, బ్రో అరే వాట్ హ్యాపెండ్ బ్రో? బ్రో ఫాదరా, అరే బ్రో 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 ఎక్కడికి? మాట్లాడకు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు బ్రో? చెప్పు బ్రో ప్లీజ్. జస్ట్ షట్ అప్. బ్రో స్లో బ్రో. బ్రో ఎందుకంత స్పీడు?
ఏమైంది నీకు? చస్తాం బ్రో, ఎదురుకుండా వెహికల్స్ వస్తున్నాయి. పర్లేదు చద్దాం. బ్రో ఆ బ్రో బ్రో ఏంటో స్పీడ్ బ్రో. ఆ బ్రో బ్రో చస్తాం బ్రో. విల్ యు షట్ యువర్ మౌత్? బ్రో 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 జరా నువ్వు పెద్ద తోపుగాడు అనుకుంటున్నావా? డ్రామాలు ఆడే నేనేం చేశాను బ్రో? నేనేం చేశాను బ్రో? ఏం చేసావు నన్ను అడగొద్దు, నువ్వే చెప్పరా రాస్కెల్. బ్రో ప్లీజ్ బ్రో కొట్టుకు బ్రో, చాలా పెయిన్ గా ఉంది. నువ్వు చేసే పిచ్చి చేష్టల వల్ల నాకు హార్ట్ లో పెయిన్ వస్తుంది. నేను ఎవరితో చెప్పుకోవాలి? నేనేం చేశాను? నేనేం చేయలేదు. ఐశ్వర్య పావని ఆంటీని పిలిచి నీ రొమాన్స్ నాటకం చూపించలేదా? వాళ్ళ అపార్థం చేసుకుంటే ఈ పెళ్లి జరిగేదని ప్లాన్స్ వేయలేదా? నువ్వు డ్రామాలు ఆడి సక్సెస్ అయ్యావని బ్రిట్నీతో చెప్పిన మాటలన్నీ నేను విన్నాను. చెప్పరా చెప్పరా చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ పెళ్లి చెడగొట్టదని 100 సార్లు చెప్పాను, అయినా 1000 సార్లు నువ్వు తప్పు చేస్తూనే ఉన్నావు. నాకు ఐశ్వర్య వద్దు బ్రో, అది చెప్తుంటే మీరు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకొద్దు? ఎక్కడ నిన్ను అర్థం చేసుకోలేదు చెప్పరా? నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు ఎలాంటి వాడువో అందరికీ తెలుసు. నువ్వు తప్పు చేస్తే అది నేను చేశానని అబద్ధాలాడి నిన్ను సేవ్ చేసి నన్ను నేను పనిష్ చేసుకునేలా చేశాను. 10th కూడా పాస్ కాలేడని నిన్ను డిస్మిస్ చేస్తే నా తమ్ముడు చదువుతాడు, ఒక్కసారి నమ్మండి సార్ అని ప్రతిమలాడాను. హరాస్మెంట్ కంప్లైంట్స్, డ్రింక్ అండ్ డ్రైవ్, టీజింగ్ కేసెస్, కాలేజ్లో గొడవలు. ఎన్నిసార్లు నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకురాలేదు? ఇంకా నిన్ను అర్థం చేసుకోలేదంటావు ఏంట్రా? నా తమ్ముడు ఎన్ని తప్పులు చేస్తా ఏ రోజు ఒక మాట అనలేదు, కొట్టలేదు. చిన్నపిల్లాడు మారతాడనుకొని సర్ది చెప్పుకున్నాను. కానీ ఇప్పుడు పెళ్లి జరుగుతుంది, మ్యాచ్ ఫిక్స్ అయింది. పెళ్ళాక వీడు మారతాడని పెళ్లి చేస్తారు. అది కూడా జరగకూడదని నువ్వు పిచ్చి వేషాలేస్తే ఇంటి పరువు మర్యాదలు అన్ని పోతాయి. అలా జరిగితే నేను ఊరుకోను. ఇంటి పరువు పోతుందని ఫీల్ అవుతున్నారు కానీ నా బాధ ఎందుకు అర్థం చేసుకోరు బ్రో? ఏంటా నీ బాధ? ఏంటి? కట్టం లేని ఆ ఇంటి పేరు లేకపోతే రోడ్డు మీద ముష్టెత్తుకొని బతికేవాడివి. ఆ పేరుతో బ్రతికే నీకు ఆ పేరుని చెడగొట్టే రైట్స్ లేవు. మర్యాదగా నోరు మూసుకొని మ్యారేజ్ చేసుకున్నావా సరే, లేకపోతే చంపేస్తావా? చెప్పు బ్రో, చంపేస్తావా? చంపేస్తానా?
చంపేస్తావా? ఇందులో రెండు బుల్లెట్స్ ఉన్నాయి. కట్టం నేను పేరు ప్రతిష్టలకు ఏమైనా నాకు సంబంధం లేదని నువ్వు అంటే రక్త సంబంధాన్ని కూడా లెక్క చేయకుండా నీ గుండెని చీల్చి రక్తాన్ని చిమ్మేలా చేస్తుంది ఫస్ట్ బుల్లెట్. మార్చి నేను ఐశ్వర్యని పెళ్లి చేసుకోను. పెళ్ళి ఆగిపోయిందని ఒక ఆడపిల్ల కుమిలిపోయినా పర్వాలేదని నువ్వు ఫిక్స్ అయితే నీ బ్రెయిన్ ని చీల్చి పారేయాలని డిసైడ్ అవుతుంది ఈ సెకండ్ బుల్లెట్. ఆప్షన్స్ నావి, చాయిస్ నీది. బ్రో బ్రో గరికింది పెట్టు ప్లీజ్, నా మాట విను. ఐశ్వర్య ఐష్ని వద్దన్నానంతే. వద్దు, నాకేమీ చెప్పొద్దు. ఐశ్వర్యని మాత్రం పెళ్లి చేసుకోనని చెప్పిందే చెప్తే ఫస్ట్ బుల్లెట్ కాల్లో పెళ్తుంది, సెకండ్ బుల్లెట్ ని తల్లో పెళ్తుంది. నువ్వు చెప్పాల్సింది ఏ బుల్లెట్ కి బలవుతావు అన్నదే. నో మోర్ టైం. వద్దు 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 వద్దు, నన్నేం చెయ్యొద్దు. అమ్మ నన్ను గారభంగా పెంచింది బ్రో. తెలుసో తెలియక తప్పులు చేశాను, కావాలని చేయలేదు. దయచేసి నువ్వు వైలెంట్ యాక్షన్ తీసుకోవద్దు. చేసుకుంటాను, ఐశ్వర్యని చేసుకుంటాను చేసుకుంటాను చేసుకుంటాను. చంపొద్దు ప్లీజ్, నన్ను నమ్ము, నా మీద ఒట్టు. నేను నిజంగా చచ్చిన తొట్టు. ప్లీజ్ బ్రో, బిలీవ్ మీ, ఐ స్వేర్. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సారీ బ్రో, నువ్వు నన్ను చంపాలనుకున్నా నేనైతే ఐశ్వర్యని పెళ్లి చేసుకోరాదని డిసైడ్ అయ్యాను. ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆపుతానో నువ్వే చూడు. అవసరమైతే సూసైడ్ అయినా చేసుకుంటేనే కానీ ఆ ఐశ్వర్యం చేసుకోను. నిన్ను హంతకుని చెయ్యను. సారీ బ్రో, నువ్వు నన్ను చంపాలనుకున్నా అవసరమైతే సూసైడ్ అయినా చేసుకుంటేనే కానీ
ఐశ్వర్యం చేసుకోను. నిన్ను హంతకుని చెయ్యను. ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆపుతానో నువ్వే చూపు.